నన్ను ఆగస్టు నెలలో 3వ తేదీ 2025లో రామానాయుడు, చల్లా తిరుపతి నాయుడు, ఆల్మూర్కి చెందిన రామానాయుడు గోనుగుంట్ల వీళ్ళు ఇద్దరు కిడ్నాప్ చేసి పత్రాలు రాయించుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చి 3 సార్లు ఇంటి మీద దాడి చేసినారు. దాడి చేసిన తర్వాత మేమేమి ఇంకా సరే ఏదో జరిగిపోయిందిలే, కేసు పెడతామంటే రంగనాయకులు అనే వ్యక్తి వద్దమ్మా మాకు పరువు పోతుంది, మేము అన్నదమ్ములం కదా, మేమంతా కలిసి ఒకరికొకరము ఉన్నాం కదా, మాట్లాడుకుందాంలే, ఏదన్నా సమస్య వస్తే నేను చూస్తానులే, నువ్వెందుకు ఇబ్బంది పెట్టుకుంటావు, నేను మాట్లాడుకుంటాను, నువ్వేం ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళపైన కేసులు ఫైల్ చేయొద్దు అన్నాడు. ఆ విషయంలో అన్నప్పటికీ సరేలే ఏదో జరిగిపోయిందిలే మాట్లాడుకుందాంలే 10 మందిలో అంచారు. పిలిపించినప్పుడు ₹1,00,00,000 అని ఒకరి దగ్గర అంటారు, 1,50,00,000 అని ఒకరి దగ్గర అంటారు. మా ఇంటికి వచ్చినప్పుడంతా 3 కోట్లు ఇచ్చినాము, 3 కోట్లు డబ్బులు, 3 కేజీలు బంగారం అని చెప్పేసి మా ఊరంతా చెప్పేసి వచ్చినారు. ఆ తర్వాత మా అమ్మని పిలుచుకొచ్చి నిర్బంధించినారు 2 రోజులు. ఆ రోజే రంగనాయకుల ఇంటి మీద కూడా దాడి చేసినారు. ఆ రోజే రంగనాయకుల ఇంటి మీద దాడి చేసి కారు పీక్కొని, మా కారు మేమే తెచ్చినాము, మా డబ్బులకే తెచ్చుకున్నారు, పిల్లలు మా డబ్బులకే పంపించినారు అమెరికాకు అని ఒక్కొక్కరితో ఒక్కొక్క సమస్య తీసుకొచ్చి పెట్టినారు. రూరల్ పోలీస్ స్టేషన్లో వాళ్ళే కంప్లైంట్ ఇచ్చినారు. ఆగస్టు 19వ తేదీన వాళ్ళే కంప్లైంట్ ఇచ్చినారు. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు రూరల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చి మాకు చెప్పా పెట్టకుండా ఫోన్ కూడా చేయరు. అసలు మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని పిలుచుకొచ్చుకుంటారు. పిలుచుకొచ్చుకొని ఆ రోజు ఇంకా ఇది సమస్య ఇట్లుంది, ఇట్లా జరిగింది, మాకు వాళ్ళకు ఎటువంటి సంబంధం లేదు, నన్ను పిలుచుకొని పోయి దొంగ పత్రాలు రాపించుకున్నారు, ఇబ్బంది పెట్టి రాపించుకున్నారు, ఇట్లా జరిగింది అని అంటే, సరే మీ సమస్య లేదు మాట్లాడుకొని బయట ఏమైనా మాట్లాడుకునేటట్లుంటే మాట్లాడుకోండి అని చెప్పి రూరల్ శేఖర్ సార్ గారు చెప్పారు. అది జరిగిన తర్వాత మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత రాప్తాడు వెంకటేశ్వర సార్ పాత డిఎస్పీ సార్ దగ్గర పిలిపించి 2 ఎకరాల భూమి రాపియల్లా, ఖచ్చితంగా రాపిచ్చి ఇబ్బంది పడతారు, లేకపోతే మేము కేసులు కడతాం, అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం, మిమ్మల్ని ఇబ్బంది వ్యక్తం చేస్తాం, మీరు ఎక్కడైనా ఇబ్బంది పడతారు మేము చేసే దాంట్లోకి అని చెప్పేసి చెప్పినారనమాట. అవి అయిపోయిన తర్వాత 2 ఎకరాలు రాసిచ్చే తీరాల రిజిస్టర్ కూడా పెట్టుకున్నాం. ఆ టైంలో మాకు దిక్కుతోయని పక్షంలోన మాకు తెలిసిన కొంతమంది అన్న వాళ్ళకి ఇట్లా జరిగిందన్నా అని చెప్పేసరికి, సరే అలా ఎలా అవుతుంది, ఎందుకు ఇదంతా సమస్య జరుగుతుంది అని అంటే, తర్వాత మా ఇంటికి ఒక 2 వ్యక్తులను పంపించారు. గోపాల్ అనే వ్యక్తిని, నాయుడు అనే వ్యక్తిని, లక్ష్మీనారాయణ అనే వ్యక్తిని పంపించారు. మర్యాదగా వచ్చి రంగనాయకుల పేరు చెప్తే నువ్వు సేపు, లేదంటే రంగనాయకుల పేరు చెప్పలేదంటే నువ్వు కూడా నీ కూడా కేసులో ఇరికిస్తాం, నిన్ను ఇబ్బంది పెడతాం, చాలా ఇబ్బందిగా మిమ్మల్ని మీ ఫ్యామిలీని అంతా ఇబ్బంది పెడతామని చెప్పేసిన తర్వాత సరే పెట్టుకోండి చూద్దాము, మీరేం చేయాలనుకుంటే అది చేయకపోండి, మేము కూడా కంప్లైంట్ ఇస్తామని చెప్పినా కూడా వినకుండా మళ్ళీ నేను వచ్చి ఎస్పీ సార్ దగ్గర నాకు భయం వేస్తే అప్పుడు ఇబ్బంది పెడతారేమో అనే భయంతో ఎస్పీ సార్ దగ్గర నవంబర్ 3వ తేదీ వచ్చి ఎస్పీ సార్ దగ్గర కంప్లైంట్ ఇస్తే కళ్యాణ్ దుర్గం వాళ్ళు చూసి ఇది సివిల్ మ్యాటర్ కదా, ఏదన్నా ఉంటే మాట్లాడుకోండి, లేదంటే కోర్టుకి వెళ్ళండి అని చెప్పిరా. ఎక్కడన్నా పిలిచిన పోలీస్ ఆఫీసర్లు ఎక్కడ పిలిచినా కూడా ఇది సివిల్ మ్యాటర్ కదా, నేను డబ్బులు తీసుకోయింటే నేను ఇచ్చేదానికి రెడీ, మీరు మొత్తం ఎవిడెన్స్తో ప్రకారం నాతో దొంగ పత్రాలు రాయించుకున్నారు కదా, అవి కాకోకుండా ఎవిడెన్స్ ప్రకారం చూపిస్తే నేను ఇచ్చేదానికి రెడీ అని చెప్పేసిరమ్మా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది సివిల్ మ్యాటర్ కదా మేము పట్టించుకోమని చెప్పేసి నాకు ఎన్రోల్మెంట్ కాపీ ఇచ్చి పంపించేశారు. ఆ తర్వాత ఇంకా ఇబ్బంది అయింది, ఎట్లా ఏమి అని వాళ్ళు కూడా అట్లా అన్నారని చెప్పేసి మేము సైలెంట్గానే ఉన్నాము. ఏమో జరిగింది ఏదో జరిగిపోయింది, పెద్ద మనుషులు ఉన్నారు, ఏదైనా జరిగితే మాట్లాడదాంలే, సమస్య ఎందుకు ఇబ్బంది పెట్టుకోవాలని చెప్పేసి వీళ్ళకి కూడా మీకేమైనా ఎవిడెన్స్ ఉంటే కోర్టుకు పోండి, మమ్మల్ని పదే పిలిచొద్దండి అంటే రూరల్ పోలీస్ స్టేషన్లో సిఐసార్ గారు ఒక 100 సార్లు పైన పిలిపించిండాడు. పిలిపించినా కూడా ప్రతిసారి వచ్చినప్పుడు అదే చెప్పిన తర్వాత మళ్ళీ నవంబర్ 4వ తేదీ మా డ్రైవర్ని బెదిరించి మా కార్ తీసుకెళ్ళిపోయి దాంట్లో అకౌంట్ బుక్లు, చెక్ బుక్లు, మొత్తం నా ఆధార్ కార్డు, నాకు సంబంధించిన ఎవిడెన్స్ అన్నీ ఉంటే దాన్ని అంతా తీసుకున్నారు. అవన్నీ ఎత్తిపెట్టుకున్న తర్వాత ఆ ఆధార్ కార్డు ప్రకారం చిన్నది పెద్దది సమస్య తెచ్చిపెట్టేవాళ్ళు. జరిగిపోయిందని చెప్పేసి ఊరినే ఉంటే మళ్ళీ ఇప్పుడు మొదటికి వచ్చినారు. ఏప్రిల్ 2వ తేదీ రంగనాయకులు అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి పొద్దున్నే 6 గంటలకు కిడ్నాప్ చేసిన వాళ్ళు మధ్యాహ్నం 1 గంట పైన పిలుచుకొచ్చి రూరల్ స్టేషన్ కాడే వదిలేసిపోయినారు. అది ఏమి ఎట్లా అని అడిగితే ఎక్కడ అని అడిగితే మాకు తెలియదు అంటే ఎవరో దీంట్లో బొలెరోలో వచ్చినారంట, 6 మంది వచ్చినారంట. 6 మంది దీంట్లో బుల్లెట్లో పోయే వ్యక్తిని బుల్లెట్ పక్కకు పడేసి అతన్ని ఎత్తుకొని పోయినారు. లుంగి కింద పడిపోయింటే కూడా లుంగి కూడా తీసుకోకుండా అండర్వేర్తోనే తీసుకొని పోయినారు. అతన్ని తీసుకొని పోయి
రామగిరి కొండలు ఇవి గాదికుంట గుట్టలన్నీ తిప్పుకొని 12 గంటలకు మేము మాకు 10 గంటలకు తెలిసింది విషయము. నాకు శ్రీదేవికి ఇద్దరికి తెలిసింది. నాకు తెలిసిన తర్వాత శ్రీదేవికి తెలుసు. శ్రీదేవి నేను ఇద్దరం వెళ్ళి రూరల్ స్టేషన్ కాడ మాట్లాడినాము. అక్కడ కంప్లైంట్ ఫైల్ చేయలేదని చెప్పేసి మేము భయపడి మళ్ళీ ఎస్పీ సార్ దగ్గరకు పోయినాము. ఎస్పీ సార్ దగ్గరికి పోయి కంప్లైంట్ లోపలికి ఎస్పీ సార్ ఛాంబర్లోకి మేము అడుగు పెట్టే క్షణంలో రంగనాయకుల నుంచి మాకు ఫోన్ వచ్చింది. నేను వచ్చాను, ఇక్కడ ఉన్నాను అని. అంటే ఎవరు ఎక్కించుకొచ్చినారు నిన్ను, ఎవరు పట్టుకొని పోయినారు, ఎట్లా ఏం చేసినారంటే చెల్లా తిరుపతి నాయుడు, గోనుగుంట్ల రామానాయుడు ఇద్దరు కలిసి వాళ్ళు కిడ్నాప్ చేసి అది జరిగింది. మళ్ళీ వదిలిపెట్టినారు. ఎస్పీ సార్ గారు ఫోన్ చేసి సిఐ సార్ గారు కేసు కట్టమని చెప్పినారు. ఇంతవరకు కేసు కట్టలేదు. మళ్ళీ మొన్న 27వ తేదీ 28వ తేదీ కంప్లైంట్ ఇచ్చాము, అది కూడా కేసు కట్టలేదు. 27వ తేదీ ఇస్తే 28వ తేదీ డిఎస్పీ సార్ గారు చూశారు కంప్లైంట్. కనీసం మమ్మల్ని పిలవకుండా 5వ తేదీ వచ్చిండే కంప్లైంట్ కి ప్రాముఖ్యత ఇచ్చి నేను డ్రెస్ వేసుకున్నానని లేని ఫేక్ వెబ్చారాలన్నీ చేసి నా ఫోటోలన్నీ పెట్టి లేని సమస్యలన్నీ తెచ్చిపెట్టి సమస్య అంతా ఇది క్రియేట్ చేస్తున్నారు సార్. నన్ను డిఎస్పీగా ఇది చేస్తున్నారు, ప్రపంచం అంతా తెలిసేలా చేస్తున్నారు. నా ఫోటోలన్నీ పెట్టినారు, ఆయన ఫోటోలు పెట్టినారు. మాకు మర్యాద పోయింది. రామానాయుడు అనే వ్యక్తి ఒకసారి నేను భూమమ్మి డబ్బులు ఇచ్చినాను, 30 లక్షలు రంగనాయకులకి ఇచ్చినాను అంటాడు. ఒకసారి నేను సరస్వతికి 50 లక్షలు ఇచ్చినాను అంటాడు. ఒకసారి 1,25 లక్షలు ఇచ్చినాను అంటాడు. ఒక్కొక్క ఛానల్లో ఒక్కో రకంగా మాట్లాడతాడు. నేను భూమి అమ్మినాను అంటాడు, నేను బంధువులతో అప్పు తెచ్చినాను అంటాడు, నేను బంగారం అంతా పెట్టించినాను అంటాడు. ఇది ఏది కరెక్ట్, ఏది అబద్ధము? దీన్ని ఏం మాట్లాడాలో అర్థం కాని పక్షం ఇది. మా పైన మేము బాధితులు, మేము ఇంతగా మోదుకున్నా కూడా కనీసం ఒక కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేయకపోగా మళ్ళీ మా పరిస్థితిని ఇంత ఇబ్బందికి గురి చేసి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని మా పైన కంప్లైంట్ రైజ్ చేస్తారు. అంటే రంగనాయకులు అనే వ్యక్తి దగ్గర నేను అనుకూలంగా ఉన్నానని, నన్ను లొంగపరుచుకుంటే నన్ను ఏదన్నా ఇబ్బంది పెడితే అతను రాసిస్తాడనే ఉద్దేశంతో నన్ను ఇట్లా చేస్తున్నారు అంతే. అంతకు మించి రామానాయుడు అనే వ్యక్తి అది ఫోటో తీసుకొని దానిపైన 3 స్టార్లు పెట్టి డిఎస్పీ అని చెప్పింది మాకు. అంటే హోమ్ గార్డ్ డ్రెస్ కాదు అది, మా వాళ్ళది ఫ్రెండ్ తోటి ఉంటే అట్లా వేసుకున్నాను. పిల్లోడు తెలియక ఫోటో తీసి పెట్టిండేది వాస్తవం. ఫేస్బుక్ లో ఉండే ఫోటో తీసుకొని నా వాట్సాప్ కు పెట్టిండే ఫోటోలన్నీ స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ కు పెట్టిండే ఫోటో కూడా మీడియాలో వస్తుంది. ఏంది మీ పరిస్థితి అని అడిగితే ఆయన నేనున్నాను కదా, మీకు ఏమన్నా జరిగితే అన్నాడు. ఈ రోజు ఇంత జరిగింది, మాకెవరూ లేరా? మేము టీడీపీ నాయకులమే కదా, మేము ఓటర్లే కదా, మాకెందుకు ఇంత అన్యాయం జరుగుతా ఉంది? మాకు ప్రాణహాని ఉంది, రామానాయుడు నుంచే ప్రాణహాని ఉంది. వాళ్ళ బంధువులంతా కూడా మా ఇంటికి వచ్చి మా అమ్మను కొట్టినారు, మా చిన్న పాపను కొట్టినారు. నేను పెంచుకున్న బిడ్డను కొట్టినారు. నన్ను తిట్టినా, నన్ను కొట్టినా, నన్ను 10 మందితో పోల్చినా నేను బాధపడలే. నా బిడ్డను కొట్టినారు. ఊరు బయట కాసుకొని ఉంటారు. నేను స్కూటీలో వచ్చే వ్యక్తిని పక్కకేసి ఫోన్లు లాక్కుంటారు. నా ఫోన్ తీసుకున్నారు, కిడ్నాప్ చేసిన రోజు తీసుకోండే ఫోన్ వాళ్ళ దగ్గరే ఉంది సార్. నా ఫోను, ఆ ఫోన్ లో ఉండే ఫోటోలన్నీ తీసుకొని ఇంత హడావుడి చేస్తున్నారు. వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది. వాస్తవంగా చెప్పాలంటే నిన్నామన్నా చేసిండే దానికి మేము బజార్ను పడినాం. మా సంసారాలు లేవు, మాకు సంసారం లేదు, మేమేం చేయాలి? మాకు ప్రాణహాని అయితే ఉంది, వాళ్ళ వల్ల ప్రాణహాని ఉంది, ఇంట్లో రానివ్వడం లేదు.